పెంచి నీ అవసరాన్ని బట్టి చెయ్యొద్దు. ఆ దేవుడు నీతో మాట్లాడుతుండగా ఆ గొప్ప దేవుని యొక్క జవాబు నీకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. మహోన్నతమైన దేవ, పరిశుద్ధమైన దేవ, మీ సన్నిధిని పొందరాలి అయ్యా. క్రొత్తగా రక్షణ పొంది ఈరోజు యేసే నాకు కావాలి అని చెయ్యెత్తిన పిల్లలు మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేయించిన వారి హృదయాలలో యేసయ్య మీ ఆశ్చర్య కార్యములను చేయమని, వారికి రక్షణ దయచేయమని ప్రార్థన చేయించడం. వారి కుటుంబ అవసరాల్లో ఇక్కడ చేరిన వారు ప్రభు, వారి ఆర్థిక ఇబ్బందుల్లో ఇక్కడ చేరిన వారు ఈ సన్నిధిని అడుగుతూ ఉంటే వారి కుటుంబంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు జరిగించబడిన గాక ప్రభు. మీ కృపలో వారు దీవించబడిన గాక. ఆరోగ్య విషయములు అడుగుతున్న ఏ బిడ్డనైనా, అది ఎలాంటి అనారోగ్యమైన ప్రభా, అది ఎలాంటి క్యాన్సర్ అయినా, ఎలాంటి అనారోగ్యమైనా, వారి కుటుంబాల్లో ఉన్న ఎలాంటి దురాత్మల స్వస్థత బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కార్యములు వారి కుటుంబంలో జరిగించబడాలని ప్రార్థన చేస్తున్నాం. మీ ఉన్నతమైన నామముల బిడ్డలు దీవించబడాలని ప్రార్థన చేస్తున్నాం. మీ కృప కలిగిన నామముల వారు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో చేయెత్తిన ప్రతి బిడ్డను, వారి హృదయంతో నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నామని, మీ దయగల నామముల వారిని దీవించమని క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.